ఏంటి మధు, యశోద గురించి ఆలోచిస్తున్నావా? నాకు యశోద గురించి తప్ప వేరే ఆలోచన ఏముంటుంది మావయ్య? యశోద అంతలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఒక అన్నగా నా చెల్లిని సంతోషంగా ఉంచడం నా బాధ్యత. కానీ తనకి ఆనందాన్ని ఎలా ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ హరిబిడ్డల్ని బతికించే శక్తి నా చేతుల్లో లేదు కదా. యశోద ఆనందం హరి మాత్రమే. ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో నాకేం అర్థం కావట్లేదు మావయ్య. నేనంటే అన్నానంటారు కానీ మీరు తలుచుకుంటే యశోద కొన్ని నెలల్లో మామూలు మనిషి అవుతుందండి. ఏమంటున్నావు దేవకి? అవునండి, మొన్న పేపర్లో పడితే చూశాను. ప్రపంచంలో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లిళ్లు చేసుకునే శాతం పట్టుమని 20% కూడా లేదంట. అంటే మిగిలిన 80% మంది పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండిపోయారా? లేకపోతే ఆనందంగా తమ జీవితాన్ని గడపకుండా మీ చెల్లిలాగే ఏడుస్తూ కూర్చున్నారా? ఒక్కసారి నేను చెప్పేది పాజిటివ్గా ఆలోచించండి. పెళ్లికి ముందు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎన్నో కలలు కంటారు. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. వాళ్లతో ఒక జీవితాన్ని ఊహించుకొని ఉంటారు. కానీ కులం వల్లనో మతం వల్లనో డబ్బు వల్లనో 100కి 80% మంది వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది, నేను కాదన్ను. కానీ మంచి భర్త కానీ భార్య కానీ దొరికితే పెళ్లి తర్వాత జీవితం ఇంకా బాగుంటుందండి. మతిమరుపు అనేది దేవుడు మనుషులకిచ్చిన గొప్ప వరం అండి. మనకు కావలసిన వాళ్ళు అనుకోకుండా కాలం చేసినప్పుడు నెల ఏడుస్తాం, 2 నెలలు ఏడుస్తాం, 3 నెలలు ఏడుస్తాం. ఆ తర్వాత అసలు వాళ్ళు మనకి గుర్తే ఉండరు. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు బాధగా అనిపిస్తుంది, కానీ ఆ క్షణానికి కన్నీళ్ళైతే రావు కదా. అలాగే ప్రేమ కూడా అండి. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే సంవత్సరం బాధపడతాం, 2 సంవత్సరాలు బాధపడతాం. ఆ తర్వాత అలవాటైపోతుంది, ప్రేమను మర్చిపోతాం. పెళ్లి తర్వాత కొత్త జీవితం మొదలవుతుంది. పిల్లలు పుడతారు, వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. ఇలా ఖచ్చితంగా ప్రేమను మర్చిపోయి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. యశోదకు కూడా పెళ్లి చేస్తే హరిని అలాగే మర్చిపోతుంది. నేను ఇలా మాట్లాడడంలో నా స్వార్థం ఉంది, ప్రేమ ఉంది. స్వార్థం ఏంటంటే యశోద మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటే మన కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. నాకెందుకో హరి ఇంక కోలుకోడనిపిస్తుంది. హరి గతాన్ని మర్చిపోయాడు. హరి మనసులో యశోద లేకపోవడం కాదు, అసలు హరికి యశోదే గుర్తులేదు. మొన్నటి వరకు స్పృహలో నుంచి బయటికి రాడేమో అనుకున్నాం, వచ్చాడు. కానీ గతం మర్చిపోయాడు కదా. సొంత అమ్మ నాన్నల్ని కూడా హరి గుర్తుపట్టడం లేదు. యశోద హరిని ప్రేమించింది అనే విషయం పక్కన పెట్టి ఒక్కసారి యశోద జీవితం గురించి ఆలోచించండి. నేను చెప్పేది కరెక్ట్ అని మీకే అనిపిస్తుంది. మీ అన్నయ్య ఎక్కడున్నాడు దేవకి? ఎందుకండి? మా అన్నయ్య పనుండి బయటకు వెళ్ళాడు. సాయంత్రం సుబ్బరాజుని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. నేను సుబ్బరాజుతో మాట్లాడాలి. అలాగేనండి, అలాగే. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాను. సరే.
అమ్మా అన్నయ్యతో మాట్లాడాలన్నాడంటే పెళ్లికి ఒప్పుకుంటాడనే కదా అర్థం. నాకైతే అలాగే అనిపిస్తుంది. నాకు కూడానే మీ ఆయన మనసు మారిందని అనిపిస్తోంది. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఓమైంది నాన్న. అమ్మా అమ్మానమ్మా ఇదిగో చూడు, అమ్మాను అమ్మా అమ్మాను బంగారు తల్లి. ఓ హనీ మేడం 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 ఆగండి మేడం. ఏంటి యశోదా, ఉరుకులు పరుగుల మీద వచ్చేసావా? పాపకేదో అయిపోయింది అని కంగారు పడ్డావా? నేను ఊరికే జస్ట్ జోక్ చేశానంతే. నువ్వు ఎంత టెన్షన్ పడతావో, ఎలా వస్తావా అని. పాప బాగానే ఉంది. నువ్వు లేకపోయినా బ్రహ్మాండంగా ఆడుకుంటోంది, తింటోంది, నవ్వుకుంటోంది. కొన్ని రోజులు పోతే నిన్ను మర్చిపోతుంది. నువ్వు అనవసరంగా పాప మీద ప్రేమను పెంచుకోకే. ఊర్మిళ, నా కొడుకెక్కడా? ఆ రూమ్లో ఉన్నాడు. నువ్వెళ్ళావనుకో కొట్టినా కొట్టేస్తాడు. యశోదా, నువ్వెళ్ళకలే. ఎందుకంటే హరి తన లవర్తో ఏకాంతంగా మాట్లాడుకుంటున్నాడు. హరి, చాలా రోజులైంది నా చేత్తో నీకు తినిపించి. తిను హరి. లేదు ప్రణవి, నేను తర్వాత తింటాను. నాకు అసలు ఆకలిగా లేదు. నువ్వు ఎప్పుడు ఇంతే అంటావు. నేనైతే ఒప్పుకోను. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు తినాల్సిందే. నా చేత గోరుముద్దలు తినడం నీకెంతో ఇష్టం కదా. తిను. నోర్మోయ్. రే, ఏంట్రా ఇది? అమ్మను గుర్తుపట్టు. అమ్మ మాటలు నీకు పట్టడం లేదు, కానీ ఇలాంటి బయట వాళ్ళందరినీ నమ్ముతావేంటి? ఆ ఊర్మిళ లాంటి రాక్షసిని నువ్వు నమ్ముతున్నావు. హరి, హరి, నేనేరా మీ అమ్మనే. ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలీదు. ఆ దేవుడు నాకిలాంటి శిక్ష వేశాడు. నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవురా. రే, నువ్వు నన్నెవరో తెలీదు అంటే నేనింకా ఎందుకు బతకాలి చెప్పరా? నన్ను చూడరా, నా గుండెల్లో బాధను చూడు హరి. నేను నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
ఈ దుర్మార్గురాలైన ఊర్మిళని నువ్వు నమ్మడమేంట్రా? రే, నువ్వు నన్ను నమ్మురా. హలో మేడం, ఎవరు మీరు? ఎందుకు నా హరిని ఇబ్బంది పెడుతున్నారు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? హరికి నేను తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు మేము ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము. అయినా డబ్బు కోసం ఇలాంటి చిల్లర పనులు చేసే బదులు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా. ఇంకొక్క మాట అన్నావంటే చంపేస్తా నిన్ను, చంపేస్తా నిన్ను, చంపేస్తా నిన్ను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు చంపేస్తానంటున్నారు? అసలు ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు? ఇప్పటికే నేనెవరో తెలియక, నా వాళ్ళెవరో తెలియక నరకం అనుభవిస్తున్నాను. నేను ప్రణవిని ప్రేమించానంట. కావాలంటే అటు చూడండి. మేమంతలా ప్రేమించుకున్నా కానీ నాకు ప్రణవి ఎవరో గుర్తుకు రావడం లేదు. నా బాధలో నేనుంటే మీరొచ్చి మీ అబ్బాయి అంటారు. తనొచ్చి నేను తనని లవ్ చేస్తున్నానంటుంది. ఎందుకు నా జీవితం ఆడుకుంటున్నారు? ఎందుకు నా జీవితం ఆడుకుంటున్నారు? నా జీవితం ఆడుకుంటున్నారు? నా జీవితం ఆడుకుంటున్నారు? నా జీవితం ఆడుకుంటున్నారు? చూడండి, నాకు తెలిసినంత వరకు నాకున్నది ఇద్దరు. ఒకటి ప్రణవి, రెండు ఊర్మిళ ఆంటీ. దయచేసి మళ్ళీ మళ్ళీ ఇలా రావద్దు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, 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 వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రే, ఏంట్రా? ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు? నాన్నా, నీకేమైందిరా? ఇదిగో, నువ్వు అసలు గతం మర్చిపోతే అందర్నీ మర్చిపోవాలి కదా. నీకసలు ఈ ఊర్మిళ ఎలా గుర్తుందిరా? ఆ ఊర్మిళ మాటలు నువ్వెలా వింటున్నావు? నాకేం అర్థం కావట్లేదురా. అది నిన్నేదో చేసిందిరా. నిజంగా నాకు అనుమానంగా ఉంది. రే, నా మాటేనరా, మా బాధ అర్థం చేసుకోరా. నీకు దండం పెడతాన్రా. రా, మాతో పట్రా. రా, రారా, నీకు దండం పెడతాన్రా, ప్లీజ్. ఆంటీ, అసలు వీళ్ళని లోపలికి ఎందుకు రాణిస్తున్నారు? మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి ఆంటీ. నేను ప్రణవి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. వీళ్ళు రోజు ఇలాగే వస్తే నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను ఆంటీ. ఒక పని చేద్దాం హరి, మనం అమెరికా వెళ్ళిపోదాం. మనం అక్కడే ఉందాం. అప్పుడు వీళ్ళ బాధ మనకు ఉండదు కదా. ఏమన్నావు? హరిని తీసుకుని ఊరు దాటి వెళ్ళిపోతావా? ఎలా వెళ్తావో నేను చూస్తాను.
అలా అడుగు బయట పెట్టావే అనుకో, అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకో. ఏంటి బెదిరిస్తున్నారా? అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎందుకు మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు? చెప్పండి. ఆస్తి కోసమా, డబ్బు కోసమా, దేనికోసం? ఇక ఆప్తావా హరి? నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావని నేను, అత్తయ్య, మావయ్య ఎంతో బాధపడుతుంటే ఈ ఊరిమిళ ఫోన్ చేసి నా పాపకి బాలేదు అని చెప్పింది. వెంటనే రమ్మని చెప్పింది. ఎందుకు ఇలా చేసిందో కొంచెం ఆవిడ్ని అడుగు. ఆంటీ, నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. వీళ్ళని ఎక్కడి నుంచి పంపించేయండి. మీరు పంపిస్తారా లేదా? సెక్యూరిటీ, సెక్యూరిటీ! వీళ్ళని బయటికి గంటేయండి. మేడం పదండి మేడం. రే హరి, నీ గతం ఎలా గుర్తు చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఇదిగో, నువ్వు మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి రాక్షసిని మాత్రం నువ్వు నమ్మకురా. లాభం లేదు హరి, లాభం లేదు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. మేడం ప్లీజ్ బయటకు రండి మేడం. నీ గుండెలో నిజమైనది కళ్ళెదురుగా కలైనది కోరావుగా ఒకే ఆశ అది నీది కాదేమో. మేడం వెళ్ళండి మేడం, దయచేసి వెళ్ళండి ప్లీజ్ మేడం, వెళ్ళండి మేడం, ప్లీజ్ మేడం వెళ్ళండి. మేడం ప్లీజ్ వెళ్ళిపోండి. హరి, ప్రణవి, మీరు ఫ్రెష్ అయ్యారండి, మనం బయటికి వెళ్దాం. సరే. అసలేం జరుగుతోంది? నిజానికి యశోద హరిలు కథ ప్రేమించుకుంది. అసలు ఈ ప్రణవి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మేమైనా నాటకం ఆడుతుందా? అమ్మేమైనా తప్పు చేస్తుందా? తెలుసుకోవాలి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈయనింకా రాలేదేంటి? ఆయన నోటి వెంట యశోదకి అన్నయ్యకి పెళ్లి చేద్దామనే మాట వినాలని గంటల తరబడి ఎదురు చూస్తూ ఉంటే ఈయన రోజు కంటే ఈ రోజు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. త్వరగా మెడికల్ షాప్ కట్టేసి రావయ్య మగడ. మెడికల్ షాప్లో అమ్ముకుంటే ఏం మిగులుతుంది? 5 10 అంతేగా. మా అన్నయ్యకి యశోదకి పెళ్లి చేస్తే వచ్చేది 1200 కోట్లు. తలుచుకుంటేనే నా మనసు గాల్లో తేలిపోతుంది. యాండి వచ్చేసారా?
మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఒక నిమిషం ఉండండి. ముందు నోరు తీర్చేసుకోండి. ఉండు. ఎందుకు? అబ్బా, ముందు తినండి చెప్తాను. ఏయ్, ముందేంటో నువ్వు చెప్పు. నేను కాదు, మీరే చెప్పాలి. నేనా? ఏమని చెప్పాలి? అబ్బా, పరాచకాలు ఆడకండి. మీరు ఉదయం ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు బయటికి చెప్పండి. మేమందరం ఆ నిర్ణయం చెప్తారని ఎదురు చూస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు దేవకి? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చూడండి, ఆట పట్టించింది చాలు, ముందు చెప్పేయండి. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు దేవకి. అసలు దేని గురించి చెప్తున్నావు? అదేనండి, మా అన్నయ్య యశోదల పెళ్లి గురించి మీరు శుభవార్త చెప్తా అన్నారు కదా, మేమందరం ఎదురు చూస్తున్నాం. ఉదయం నుంచి మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం అల్లుడు గారు. మీ నోటితో ఆ శుభవార్త ఏదో చెప్పేస్తే సుబ్బరాజు కూడా ఇక్కడే ఉన్నాడు, విని ఆనందిస్తాడు. ఏమండి చెప్పండి. మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. యశోదకి నీకు కలిపి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మీకు హరిని కూడా ఇచ్చేస్తాను, కానీ ఒకే ఒక్క షరతు. ఈ యశోద మళ్ళీ నా మనవరాలి వైపు చూడకూడదు. దాన్ని తీసుకొని పారిపోవాలని ట్రై చేసినా మీ కుటుంబంలో ఎవ్వరిని వదలను దాక్షాయిని.